హాయ్ హలో ఈ వీడియో వచ్చేసి ఈరోజు అందరికీ తెలిసిందే కదా, జూలై 19 స్కంద షష్ఠి, అలానే సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకునే రోజు అని చెప్పేసి. సో నాకు కూడా తెలిసిందనమాట. అందుకనే నేను కూడా పూజించుకుందాము అని చెప్పేసి నేను కూడా శివాలయంకి అయితే వెళ్ళానమాట. మేము ఉండేది పోరుమామిళ్ళు అని మీ అందరికి తెలిసే ఉంటుంది. సో పోరుమామిళ్ళలో శివాలయంకి అయితే వెళ్ళాను. అయితే ఈరోజు పూజించాల్సింది ఎవరంటే మనం, అంటే పిల్లలు లేని వాళ్ళు కానీ, ఏదైనా మంచి కోరిక కోరుకునే వాళ్ళు, అంటే విద్య గురించి కానీ, ఇంకేదైనా మనకేమైనా సర్పదోషాలున్నా, అట్లాంటివి ఏమన్నా ఉంటే, నవగ్రహ దోషాలున్నా ఇట్లా పూజ చేసుకుంటే మంచిదనమాట. సో ఈరోజు నేను కూడా అందుకనే వెళ్ళాను. ఇవాళ నాగపడుగల కంటే ఇలా మధ్యలో ఉన్నారు చూడండి నాగపడగలు, అంటే ఒకరిగా కాకుండా జంట నాగులు ఉంటాయి కదా, వాళ్ళకి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నానమాట. సో కానీ నేనేంటంటే జంట నాగులకే కాకుండా అక్కడున్న నాగమ్మలందరికీ పూజించుకున్నానమాట. సో పంచామృతాలతో అభిషేకం అయితే చేశాను. కానీ నాకు వీడియో తీసేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. సో నేనే కాబట్టి ఇంకా నేనే ఇట్లా అంతా అయిపోయిన తర్వాత మీకు చెప్పాలి, మీకు చూపించాలి అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను అనమాట. అయితే ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ శివలింగము, అలానే వినాయక స్వామి విగ్రహము, పక్కన బుద్ధ విగ్రహము ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా పూజ చేసుకున్నాను. సో నేనేంటంటే ముందు నాగపడగల దగ్గర పూజ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ 7:30, 8కే క్లోజ్ చేస్తారు. మండే అయితేనే కొంచెం ఎక్కువసేపు ఉంచుతారనమాట. సో పూజారి గారికి ఏదో వర్క్ ఉందని చెప్పేసి 8 కల్లా క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. నేను శివయ్యని చూశాను బయట నుంచే, లోపలికి వెళ్దామంటే క్లోజ్ చేసేసారు. సో బయట నుంచే మన శివలింగం ఎక్కడైతే ఏం శివయ్య ఎక్కడ లేరు చెప్పండి. అందుకే బయట నుంచే దండం పెట్టుకుంటూ ఉన్నా అనమాట. ప్రదక్షిణాలు చేసేసాను. అలానే సుబ్రహ్మణ్య స్వామికి పాలు, ఆవు పాలతో అయితే చేశానన్నమాట అభిషేకము. అలానే పెరుగు, పంచదార, ఆవు నెయ్యి, అలాగే తేనెతోటైతే అభిషేకం అయితే చేసుకున్నాను. అంటే పంచామృతాలతో అభిషేకం చేద్దాం అనుకున్నా. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అని చెప్పొచ్చు నేను పంచామృతాలతో అభిషేకం చేయడము. అది సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు చాలా మంచిగా అనిపించింది. చాలామంది ఉండే, నాకెందుకో ఉండాలనిపించింది. పూజ అయిపోయినా కూడా కాసేపు అక్కడే కూర్చొని ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ శివయ్యతో ఎవ్వరు లేరని చెప్పేసి శివయ్యతో కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నానన్నమాట. ఎవ్వరు లేరు కదా, ప్రశాంతంగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ పూజ చేసుకున్నాను. ఆల్రెడీ పొద్దున్నే పూజ చేసేసి ఉన్నారు వేరే వాళ్ళు వచ్చి. సో మళ్ళీ నేను వెళ్ళి చేసిన తర్వాత పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత పసుపుతో మంచిగా అంతా అలంకరించేసి బొట్లు పెట్టేసాను కుంకుమతో. అలానే మనం తెచ్చుకున్న పళ్ళను, అలానే దీపాలన్నీ వెలిగించి ఇక టెంకాయ కూడా కొట్టుకున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మాకేం చెప్పారంటే, నాగపడగల దగ్గర కానీ పుట్ట దగ్గర కానీ టెంకాయ కొట్టరు, ఎందుకు అంటే ఆయనకి శిరస్సు మీద కొట్టినట్టు అని చెప్తూ ఉంటారు. ఇది ఎవరికైనా తెలుసా, అది నిజమైనా, నమ్ముతారా మీరు కూడా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో నేను టెంకాయ తెచ్చాను శివలింగం దగ్గర, అంటే శివుని దగ్గర కొట్టించుకుందాం అనుకున్నా. బట్ పూజారు లేరు కదా అని చెప్పేసి నాగపడగల దగ్గరే నేను టెంకాయ కూడా కొట్టేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో ఇట్లా వీడియో తీసుకుంటూ నేను ఒక్కదాన్నే, మామూలుగా అయితే కోతులు ఉండేవి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కోతులు ఉండే, అభిషేకం చేసుకుందామంటే నాకు చాలా భయంగా ఉండింది. అక్కడ వేరే వాళ్ళు ఉండి చెప్తూ భయపెడుతూ ఉంటే అవి వెళ్ళిపోతూ ఉండేవి. ఇవాళ మాత్రం ఎవ్వరు లేరు. ఎంత ప్రశాంతంగా ఉండిందో నాకు గుళ్ళో. ఇదిగోండి మన శివయ్యతోనే మాట్లాడుకుంటూ కాసేపు అక్కడే ఉండిపోయా. లాస్ట్లో వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నానులేండి. ఫస్ట్ అంతా ఆయనతో మాట్లాడుకుంటూ ఉన్నా. నా బాధలన్నీ నీకు తెలిసిందే కదా అని చెప్పేసి ఆయనతో చెప్పుకుంటూ ఉన్నా అనమాట. నా ఫేస్లో చూస్తే మీకే అర్థమవుతుంది, కొంచెం ఎమోషనల్ అయిపోయాను. బట్ చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఎలా జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా గుడికి వెళ్ళే ఉంటారు అనుకుంటా. కామెంట్స్లో చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.